మరి ఈరోజు మదర్స్ ఇంటిగ్రల్ బీఎడ్ కాలేజ్ వాళ్ళు మరి చేస్తున్నటువంటి ర్యాలీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి అటు పట్టణ గ్రామ ప్రజలకు మా విద్యార్థులకి కూడా చాలా స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. చక్కటి విద్యార్థులందరూ కూడా చక్కటి సాంప్రదాయ వస్త్రాలంకారాలను చక్కటి నినాదాలతోనూ ఈ ర్యాలీ మరి చాలా చూడముచ్చటగా ఉంది. మరి ఇలా తెలుగు భాష ప్రోత్సహిస్తూ మరి అంతరించిపోతున్నటువంటి ఈ తెలుగు క్రీడల్ని తెలుగు భాషని పునరుద్ధరించడానికి మరి బీఎడ్ కాలేజ్ వాళ్ళు చేపట్టినటువంటి ర్యాలీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. కొంచెం మరికొంచెం ముందుగా మాకు తెలియపరిస్తే ఇందులో ఈ ర్యాలీలో మా విద్యార్థులు కూడా ఇన్వాల్వ్ చేద్దాం. మరి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి ఇటువంటి ర్యాలీలు చేపట్టి మరి తెలుగు భాషను పునరుద్ధరించాలని మరొకసారి కాలేజీ వాళ్ళు కూడా చేస్తున్నారు. అలాగే చాలా ఇంటికి డోర్ టు డోర్ నినాదాలని కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళి మరింత ప్రచారం చేయవలసిందిగా మరి వారిని కోరడం కూడా జరుగుతుంది. అలాగే మా పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాలు గత నెల 23వ తారీఖు మొదలుపెట్టి అనేక కార్యక్రమాలు మా తెలుగు టీచర్స్ అందరూ కూడా మా స్టూడెంట్స్ కూడా చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. చాలా విషయాలు, చాలా క్రీడలు, చాలా డిబేట్లు, క్విజ్ కండక్ట్ చేయడం, అలాగే బుర్రకథలు, హరికథలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకి మళ్ళీ తెలియజేయడం. అందులో కొంతమంది విద్యార్థులు కోలాటం ఇటువంటివి వచ్చినటువంటి తప్పిడిగుళ్ళు, ఇంకా గరగ నృత్యాలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి కొంతమంది విద్యార్థులకు ఆల్రెడీ అటువంటి విద్యను తెలుసున్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రదర్శించి మిగిలిన విద్యార్థులు కూడా వాటి గురించి పరిచయం చేయడం జరిగింది. అలాగే చాలామంది కవుల గురించి వాటి గురించి కూడా మరి మా తెలుగు టీచర్లు పరిచయం చేయడం జరిగింది. ఇవాళే మా తెలుగు మాస్టర్ మరి నెట్లోంచి చాలామంది కవుల యొక్క ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి అవన్నీ ఒక పెద్ద కలెక్షన్ కింద చేసి మా కంప్యూటర్ రూమ్లో ఏర్పాటు చేసి మా విద్యార్థులందరికీ కూడా కవులందరినీ కూడా పరిచయం చేయడం కార్యక్రమం కూడా ఇవాళ చేపట్టారు. మీరు కూడా ఒకసారి ఆ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కాలేజీ వారిని ఓకే థాంక్స్.